నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. ఇవాళ నేను మీకు ఒక సూపర్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను. మనలో చాలామంది అధిక బరువుతో, అలాగే హెయిర్ ఫాల్తో, అలాగే థైరాయిడ్తో, లేడీస్ అయితే రకరకాల ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. మరి అలాంటి ప్రాబ్లమ్స్కి ఒకే ఒక పరిష్కారం పేరు ఇస్మార్ట్ అరుణ గారు. మరి వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అరుణ గారు. నమస్తే. అలాగే చాలామంది కూడా వీక్ మొత్తం చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. సండే వచ్చేసరికి బాగా ఫుల్గా తింటారు. సో ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువ ఇంకా బరువు పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు వీక్ అంతా చేసి వీకెండ్లోని మంచిగా నేను వెళ్తాను, బాగా తింటాను అంటే చీట్ మీల్ పెట్టుకోండి, కానీ చీట్ మీల్ మాత్రమే పెట్టుకోండి. చీట్ డే పెట్టుకోవద్దు ఎప్పుడు. చీట్ డే పెట్టుకుంటే ఏంటి, ఆ రోజంతా విచ్చలవిడిగా ఈ వారం అంతా తగ్గడానికి మనకి 1 kg తగ్గాలంటే వారం పడుతుంది అంటే పెరగడానికి అదే 2 kgs ఈజీగా 1 డేలో పెరిగిపోవచ్చు ఈజీగా. సో అక్కడ మీరు కొంచెం మైండ్ అనేది కొద్ది కంట్రోల్ చేసుకొని, మీరు ఎప్పుడైతే మైండ్ని కంట్రోల్ చేసుకోవడం మీ గ్రిప్లో ఉంటుందో ఆటోమేటిక్గా మీకు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఒక్క మీల్ అట్లీస్ట్ చీట్ చేశారంటే ఒక అర్థం ఉంది. డే అంతా చీట్ చేశారంటే ఆ బాడీ కూడా మిమ్మల్ని చీట్ చేస్తుంది. సో అంత వరకు వెళ్ళకుండా ఒక్క మీల్ కాస్త చీట్ చేయండి. ఆ చీటింగ్ కూడా ఎలా ఉండాలంటే హెల్దీ వే ఆఫ్ చీటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చేసేదాన్నో చెప్తున్నాను. సండేస్ బేసిక్గా నాకు చీట్ చేయాలనిపిస్తే ఎర్లీ మార్నింగ్ ఇఫ్ యు ఆర్ ఏ చికెన్ ఆర్ నాన్ వెజ్ ఈటర్ అలాగనుకోండి, హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ మీరు లేచి వర్కౌట్ చేసి అన్నీ చేసాక చికెన్ బ్రెస్ట్ పీస్ కానీ లెగ్ పీస్ కానీ ఏదైనా సరే మంచిగా బాయిల్ చేసుకొని దాన్ని కొంచెం బాగా తక్కువ ఆయిల్ వేసి రోస్ట్ చేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ని మంచిగా తీసుకోవడము, లేదంటే ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఏవైనా మంచిగా తీసుకోవడము, ఎగ్ వైట్స్ మనకు బాగా హెల్ప్ అవుతాయి. సో అలాంటివి తీసుకోవడం, అది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఉండేది. సో అదే పన్నీర్ తినే వాళ్ళైతే పన్నీర్ తినచ్చు. అలాగే సేమ్ మ్యారినేట్ చేసుకొని శుభ్రంగా ఒక 50 grams 60 grams ఆఫ్ పన్నీర్ అలా తీసుకొని శుభ్రంగా తినచ్చు విత్ సలాడ్. అండ్ ఆఫ్టర్నూన్ మంచిగా చికెన్ బిర్యానీ చేసుకునేదాన్ని. ఆ చికెన్ బిర్యానీ కూడా అందరిలాగా హెవీ ఆయిల్స్ వేసి ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై చేసేసి కాకుండా ఒకే ఒక స్పూన్ గీ, అందులోనే ఆనియన్స్ బాగా రోస్ట్ చేసుకొని బ్రౌన్ బాస్మతి రైస్తోని దాన్ని కుక్ చేసుకొని బాయిల్ చేసిన చికెన్ని అందులో వేసుకొని మంచి టేస్టీగా దాంట్లో మంచి బిర్యానీ ఎసెన్స్ లాంటిది ఆ ఫ్లేవర్ కోసం వేసి అంత హెల్దీగా చేసుకునేదాన్ని. సో ఏంటి అంటే రైస్ క్వాంటిటీ తక్కువ, చికెన్ క్వాంటిటీ ఎక్కువ. మనకి ఏంటంటే నాన్ వెజిటేరియన్స్కి ఒక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి ప్రోటీన్స్ విషయంలోని ఏంటి అంటే చిన్న డిఫరెన్స్. అది అలాగని నేను వెజ్ ప్రోటీన్ తక్కువ చేసి కూడా చెప్పట్లేదు. నాన్ వెజిటేరియన్స్కి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. వెజ్ ప్రోటీన్లో ఏంటి అంటే మనకి ఒక 50% ప్రోటీన్స్ ఉంటే 50% కార్బ్స్ కూడా ఉంటాయి. సో అది అండ్ అందుకనే మూంగ్ దాల్ లాంటివి నేను చెప్తున్నాను. సో పన్నీర్ అవి యూస్ చేసేటప్పుడు కూడా కొంచెం లిమిటెడ్గా ఆలోచించి తినండి, మరి హెవీ కాకుండానే. అదే మూంగ్ దాల్ కానీ ఇలాంటివి అయితే మళ్ళీ మనకి ఫుల్ ప్రోటీన్ ఉంటుంది, అలాంటివి తీసుకోవచ్చు. అందుకని ఎక్కువగా పెసరట్లు వేసుకోవడము, లేదంటే పెసరపప్పుతో మంచి మంచి కిచడీస్ లాంటివి చేసుకోవడము, ఇలాంటివి చాలా హెల్ప్ అవుతుంటాయి. అలాగే మేడం, మనం చూస్తూ ఉంటాము చాలామంది చాలా స్ట్రిక్ట్గా చేసి ఒక 1 month 2 months చాలా బాగా చేస్తారు. వాళ్ళు అనుకున్న టార్గెట్ తగ్గిన తర్వాత మళ్ళీ అగైన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు పాస్ట్లో ఏదైతే తిన్నారో ఇప్పుడు తగ్గాం కదా, మళ్ళీ ఇంత పెరిగేసరికి 2 months పడుతుందని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఇంకా ఓవర్ వెయిట్ అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అది ఇందులోనే కాదు, కొంతమంది కొన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ వాడతారు, వాడినంత కాలం బాగుంటుంది, తర్వాత ఒక్కసారి మానేసరికి డబుల్ కాదు కదా ట్రిపుల్ వెయిట్ గెయిన్ అయిపోతుంటారు. సో అది ఇంకొకటి ఏంటంటే చాలామంది కొంతమంది అంటారు ఇప్పుడు ఈ డైట్ అయినా అంతే కదండి, మరి మనం మానేస్తే మళ్ళీ ఒరిజినల్ వెయిట్కి వచ్చేస్తాం కదా ఎలాగాని. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, సప్లిమెంట్స్ యూస్ చేసి తగ్గారు అంటే మీకు అప్పుడు తగ్గుతారు, తర్వాత వెయిట్ పుట్ ఆన్ అవ్వడమే కాకుండా దానికి తోడు హెల్త్ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడం, ఓకే సో ఈ కిడ్నీ ఇష్యూస్ రావడము, అండ్ లేడీస్లో అయితే ఇంకా జనరల్ ఇష్యూస్, యూట్రస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అది సప్లిమెంట్స్కి దీనికి ఉండే తేడా. మీరు సప్లిమెంట్స్ ద్వారా తగ్గి వెయిట్ గెయిన్ అయ్యి అలా చేసేటప్పుడు మీకు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా దాంతోపాటు యాడ్ ఆన్ అయిపోతాయి. మీరు ఇలా తగ్గి ఎప్పుడైనా సరే మామూలుగా హెల్దీ డైట్ ద్వారా తగ్గితే మీరు చేసిన నాళ్ళు తగ్గుతారు,
పెరిగినా సరే మీకు హెల్త్ ఇష్యూస్ అనేవి ఓవర్గా వచ్చేవి. ఆ వెయిట్ అయితే పెరుగుతారు, మళ్ళీ అది మీరు తగ్గించుకోవచ్చు, కానీ హెల్త్ ఇష్యూస్ ఏవి రాకుండా ఉంటాయి. అదే సప్లిమెంట్స్కి దీనికి ఉండే తేడా. సో అది మీరు గమనించాలి. సో వెయిట్ గెయిన్ అంటే ఆబ్వియస్లీ మనం చేసి ఆపేసామంటే ఎవరైనా గెయిన్ అవుతాము, కానీ అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆ కన్సిస్టెన్సీని డెవలప్ చేసుకోవాలి. మీలో ఆ కన్సిస్టెన్సీ ఉన్నది అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా హెల్దీ ఫుడ్కి ఒకసారి అలవాటు పడిపోయాము అంటే మన బాడీ ఏంటంటే ఇంకా అన్హెల్దీ జంక్ ఫుడ్ జోలికి వెళ్ళినా కూడా ఎప్పుడైనా సరే మళ్ళీ ఇమీడియట్గాని మన మైండ్ చెప్తుంది ఇంకా వెళ్ళొద్దు, ఈ రోజుతో అయిపోయింది, నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేద్దాము, మళ్ళీ మన హెల్దీ ఫుడే తిందాం, లేదంటే వారానికి ఒక్కరోజు ఒక పూట మాత్రమే చీట్ చేద్దాము అని ఆబ్వియస్లీ మన మైండ్ మనకు చెప్తుంది కదా. సో అప్పుడు అది మనలో ఆ కన్సిస్టెన్సీని డెవలప్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ అనేది కానీ మనలో ఉన్నది అంటే ఇంకా మనం ఎవరు ఏం చెప్పినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఆ మధ్య నాకు బాగా క్రేవింగ్స్ బాగా ఎక్కువైపోయాయి, సడన్గా క్రేవింగ్స్ బాగా పెరిగిపోయాయి. కొంతమందికి అది ఆబ్వియస్లీ మనకుండే స్ట్రెస్ లెవెల్స్, ఈ మధ్య కాలంలో చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం, ఎస్పెషల్లీ లేడీస్లో. కిడ్స్ విషయంలోనే కాదు, వాళ్ళ ఎగ్జామ్స్ టెన్షన్ మనకే, వాళ్ళు ఏం చేయాలన్నా ప్రతిదీ మనమే, ఇంట్లో ఏం జరుగుతుందో అదంతా స్ట్రెస్ మన మీద ఉంటుంది. అలాంటప్పుడు ఆ స్ట్రెస్ వల్ల మనలో కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోయి షుగర్ క్రేవింగ్స్ రావడము, ఫస్ట్ షుగర్ క్రేవింగ్స్ పెరుగుతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఎంత హెల్దీ స్వీట్స్ తిన్నా ఏం తిన్నా వెయిట్ గెయిన్ అనేది ఈజీగా అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే అది కంట్రోల్ చేసుకోవాలంటే ఒక దీక్ష అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో దానికోసం రెగ్యులర్గా తినేటట్టు తినేస్తే ఇంకా తగ్గే ఛాన్స్ ఉండదు కదా. సో దానికోసం డైట్ దీక్ష అని పెట్టుకున్నాను. ఒక 21 days దీక్ష, ఓన్లీ 2 meals చేయాలి అలా పెట్టుకున్నాను. దాని ద్వారా ఏంటంటే ఆబ్వియస్గా ఇంకా నా మైండ్ చెప్పేస్తున్నా, అంటే ఇంకా దీక్షలో ఉన్నాను కదా ఒక దేవుడు. ఇప్పుడు ఇది వరకు కాలంలో ఎందుకు పెట్టారు మనకు ఉపవాసాలు కానీ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు పెట్టారు అంటే దానికి ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. ఆ టైంలో దేవుడి పేరు మీద చెప్తే మనం కంట్రోల్గా ఉంటాము అనే ఉద్దేశంతో పెట్టారు. సేమ్ థింగ్ నేను ఇప్పుడు అంతే, రామదీక్ష కరెక్ట్గా రాముడు అయోధ్యలోని రాముడిని నెలకొల్పిన రోజున నేను దీక్ష తీసుకున్నాను. సో ఈ ఒక 21 days రాముడికి దండం పెట్టుకొని రామదీక్ష లాగా తీసుకొని పొద్దున్న ఓన్లీ ఒక ఫ్రూట్ కానీ స్మూతీ కానీ తీసుకోవాలి. ఆఫ్టర్నూన్ లంచ్లో మొత్తం అన్ని న్యూట్రియంట్స్, మళ్ళీ న్యూట్రియంట్స్ ఎక్కడా పోకూడదు బాడీకి. సో అన్ని న్యూట్రియంట్స్ ఉంటూ ఆకుకూర, నెక్స్ట్ ప్రోటీన్స్, కార్బ్స్ అన్నీ కలిపి ఉంటూ ఒక మీల్ తీసుకోవాలి, దాంతో బంద్ అని. సో 21 days దీక్ష తీసుకున్నాను. ఆటోమేటిక్గా ఒక 10 daysకి సెట్ అయిపోయింది మళ్ళీ నా బాడీ. ఇంకా క్రేవింగ్స్ లేవు, ఏం లేవు, అన్నీ బంద్. సో అదే చెప్తున్నాను కదా, ఎవరికైనా మైండ్ని మీరు అంత ఫోకస్ చేసి కంట్రోల్ చేస్తే స్టార్టింగ్ ఒక 1 week కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, ఆటోమేటిక్గా అలవాటు పడిపోతాం. సో ఈ 21 daysని ఎలాగున్నానంటే దీక్ష అంతే. ఇప్పుడు ఎవరైనా ఏదైనా సడన్గా నాకు ఆఫర్ చేసినా సరే, బయటకు వెళ్ళినా సరే ఇంక నేనేం చేయను కదా. మిగతా దీక్షలో లేననుకోండి, ఫోర్స్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తున్నారు, బాగోదేమోలే ఒకటి తిందాము ఒకటి చేద్దాము అనేసి ఆటోమేటిక్గా ఇలా వెళ్ళిపోతుందో ఒకటి తింటాం. అదే దీక్షలో ఉంటే ఎవరిని ఏమనేది లేదు, వాళ్ళు మనం క్వశ్చన్ చేసేది లేదు. ఎవరైనా ఏమన్నా నేను దీక్షలో ఉన్నానంటే ఎవరంటారు నేను రామదీక్షలో ఉన్నాను అనేసి అన్నాను అనుకుని ఎవరు నన్ను ఫోర్స్ చేస్తారా, చెయ్యరు, వదిలే పోన్లే నేను డిస్టర్బ్ చేయను అనేస్తారు. సో అది అలాంటివి ఏమైనా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు.